Hello students, in the last video I explained about ideal and non-ideal gases. Now in this video I am going to explain about van der Waals equation. So for non-ideal or real gases, van der Waals derived one equation. Here as per ideal PV is equal to nRT, no, that PV is equal to nRT not applicable for real gases. PV is not equals to nRT. Why? Because as per kinetic molecular theory of gases, for ideal gases, two statements are given. One is volume of molecules negligible. Volume of molecules negligible when compared with container volume. So this is one statement. The another statement, there is no attractions and repulsions. There is no attractions and repulsions. Attractions and repulsions. There is no attractions and repulsions between molecules. So these are the two statements which are given in the kinetic molecular theory of gas, only applicable for ideal gases, not real gases. Real gases విషయంలో ఇది అప్లికేబుల్ అవ్వదు, ఇది కూడా అప్లికేబుల్ అవ్వదు. అందుకే PV nRTకి ఈక్వల్ అవ్వలేదు. మరి ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే వాన్ డెర్ వాల్ వాల్యూమ్ని కరెక్షన్ చేశాడు, ప్రెషర్ని కరెక్షన్ చేశాడు. అట్రాక్షన్స్ రిపల్షన్ వల్ల ప్రెషర్ చేంజ్ అవుద్ది. వాల్యూమ్ నెగ్లిజిబుల్ అని తీసుకున్నారు కదా, నెగ్లిజిబుల్ కాకపోతే వాల్యూమ్ చేంజ్ అవుద్ది. సో వాల్యూమ్లో కరెక్షన్ ఉంది, ప్రెషర్లో కరెక్షన్ ఉంది. ఈ రెండు కరెక్షన్ చేసి వాన్ డెర్ వాల్ ఒక కొత్త ఈక్వేషన్ రాశారు, న్యూ ఈక్వేషన్, దట్ ఈస్ కాల్డ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఫర్ రియల్ గ్యాసెస్. అన్ని గ్యాసెస్కి అప్లికేబుల్ అనమాట ఇక అది. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ వాల్యూమ్ కరెక్షన్. వాల్యూమ్ని ఎట్లా కరెక్షన్ చేశాడనేది చూడండి. వాల్యూమ్ కరెక్షన్. ఓకే, ఈ వాల్యూమ్ కరెక్షన్ ఎట్లా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది కంటైనర్ అనుకుందాం. ఇందులో మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇవి నెగ్లిజిబుల్ అనుకుంటే ఒక్కొక్క మాలిక్యూల్ ఎంత స్పేస్ ఈ వెజల్లో తిరుగుద్ది అంటే మొత్తం స్పేస్. వీటిని మనం నెగ్లెక్ట్ చేస్తే, రిమైనింగ్ మాలిక్యూల్స్ని నెగ్లెక్ట్ చేస్తే మొత్తం ఎంత స్పేస్ తిరుగుతుంది అంటే మొత్తం స్పేస్. ఇప్పుడు మీకు ఒక రూమ్లో ఒకళ్ళు బాయ్ ఉన్నారనుకోండి, ఇద్దరు బాయ్స్ ఉన్నారనుకోండి, నువ్వు ఎంత స్పేస్ తిరగలవు రూమ్లో అంటే మొత్తం స్పేస్ తిరగలుగుతావు. అదే 60 మెంబర్స్ 70 మెంబర్స్ బాయ్స్ ఉన్నారనుకోండి, ఎంత స్పేస్ తిరుగుతావు అంటే ఆ 60 మెంబర్స్ ఎంత ఆక్యుపై చేస్తారో వాల్యూమ్, ఆ వాల్యూమ్ కాకుండా రిమైనింగ్ వాల్యూమ్ తిరగలుగుతాం, అంతే కదా. ఇక్కడ ఇవి నెగ్లిజిబుల్ అనుకుంటే మొత్తం తిరుగుద్ది మాలిక్యూల్, కానీ నెగ్లిజిబుల్ కాదు అనుకుంటే వీటికి వాల్యూమ్ ఉంది, ఇవి నెగ్లిజిబుల్ కాదు అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ మాలిక్యూల్స్ ఎంత ఆక్యుపై చేస్తున్నాయో వాల్యూమ్, ఆ వాల్యూమ్ కాకుండా మిగిలిన వాల్యూమ్ మాత్రమే ఈ మాలిక్యూల్ తిరగలుగుద్ది అని. సో ఇట్ కెన్ రొటేట్, ఇట్ కెన్ ట్రావెల్ ద స్పేస్ అదర్ దాన్ ద మాలిక్యూల్స్ ఆక్యుపైడ్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం మాలిక్యూల్ని ఒక స్పియర్ లాగా తీసుకుందాం. ఇది ఒక మాలిక్యూల్ అనుకుందాం, దీని రేడియస్ r అనుకుందాం. r రేడియస్ ఉన్న మాలిక్యూల్. ఇప్పుడు దీని వాల్యూమ్ ఎంత అవుతుంది అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 πr³ అవుతుంది. r మనం రేడియస్ అనుకుంటే 4/3 πr³ అవుతుంది. ఇది 4/3 πr³ వాల్యూమే ఉంది, కానీ ఇది ఆక్యుపై చేసే వాల్యూమ్, దీని మాలిక్యూల్ వాల్యూమ్ ఎంత ఉందో దానికి 4 టైమ్స్ ఆక్యుపై చేస్తుంది. మాలిక్యూల్ వాల్యూమ్ ఎంత ఉందో దానికి 4 టైమ్స్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అంటే దీనికి 4 టైమ్స్ వాల్యూమ్ ఎంత ఉందో అంత వాల్యూమ్ లోపు వేరే మాలిక్యూల్ రాలేదు.
ఎందుకు అనేది చూడండి ఒకసారి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఇది ఇంకొక మాలిక్యూల్ అనుకుంటున్నాను నేను, దానిది కూడా ఆరే, ఇలాంటి మాలిక్యూలే అది కూడా, దాని రేడియస్ కూడా ఆరే. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ 2r అవుతుంది. ఇంతకంటే దగ్గరికి రాలేదు కదా ఈ ఆటం. ఇట్ కెనాట్ కమ్ క్లోజర్ టు దిస్. దట్ మీన్స్ ఇట్ కెన్ కమ్ అప్ టు దిస్ రేడియస్ ఓన్లీ. దాని న్యూక్లియస్ ఇంతకంటే దగ్గరికి రాలేదు. నీకు ఏ మాలిక్యూల్ అయినా సరే దీనికంటే దగ్గరికి రాలేదు ఇంకా. అంటే ఇంత వాల్యూమ్ దీనివల్ల వేస్ట్ అవుతున్నట్టేగా. ఎందుకంటే ఇది తిరగడానికి ఇంకా రావడానికి లేదు. ఈ న్యూక్లియస్ ఈ లోపలికి రావడానికి లేదు, అంతే కదా. ఇది ఒక ఆటమ్ అయితే లేదా ఇది ఒక మాలిక్యూల్ అయితే ఈ మాలిక్యూల్ వాల్యూమ్ ఇంతే, కానీ ఈ మాలిక్యూల్ ఇంతకంటే దగ్గరికి రాలేదు, ఇంతకంటే తిరగలేదు. అంటే దీని న్యూక్లియస్ ఇది అనుకుంటే ఇంత వాల్యూమ్ లోపలికి రాలేదు అది. అంటే ఇప్పుడు ఇది ఉన్నది ఈ వాల్యూమ్ అయినా కూడా ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, ఇది ఇంత స్పేస్ని ఆక్యుపై చేసినట్టు, ఇంతకంటే దగ్గరికి రానియదిగా. అంటే ఇప్పుడు ఇది ఎంత అయింది, 2r అయింది. ఇప్పుడు వాల్యూమ్ తీసుకోండి, 4/3 పై ఈ రెండింటికి కలిపి 2r³ 2³ అంటే 8r³ అవుద్ది. అంటే v = 8 × 4/3 πr³ అయింది. 4/3 πr³ అనేది దీని వాల్యూమ్, ఒక ఆటమ్ వాల్యూమ్. ఒక ఆటమ్ వాల్యూమ్ కంటే ఒక మాలిక్యూల్ వాల్యూమ్, ఒక మాలిక్యూల్ వాల్యూమ్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ వచ్చింది రెండింటికి కలిపి? 2 మాలిక్యూల్స్ కలిపి వాల్యూమ్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 8/4 πr³ వాల్యూమ్ వచ్చింది. ఇప్పుడు 2 మాలిక్యూల్స్కి ఇది. సో ఈచ్ మాలిక్యూల్కి ఎంత అవుతుంది? ఫర్ ఈచ్ మాలిక్యూల్ డివైడ్ విత్ 2. 8 × 4/3 πr³ by 2, that is 4. 4 × 4/3 πr³. ఒక్కొక్క మాలిక్యూల్ ఆక్యుపై చేసే వాల్యూమ్ 4 × 4/3 πr³. 4/3 πr³ అనేది మాలిక్యూల్ వాల్యూమ్, యాక్చువల్ వాల్యూమ్. అంటే దాని యాక్చువల్ వాల్యూమ్ కంటే 4 టైమ్స్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది రానికుండా వేరే మాలిక్యూల్స్ని. ఓకే, క్లియర్? నీకు ఒక్కొక్క మాలిక్యూల్ ఇంతే ఉంటే కానీ అది వేరే మాలిక్యూల్ దీంట్లోకి ట్రావెల్ చేయకుండా ఇంత దూరం వరకు షీల్డ్ చేసేసినట్టే. ఇప్పుడు దీని లోపలికి రాలేదంటే ఇంతవరకు రాలేదు, కానీ దీని న్యూక్లియస్ ఈ లోపలికి వచ్చే ఛాన్సే లేదు. సో ద వాల్యూమ్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ లెస్, బట్ ఇట్ ఈజ్ ఆక్యుపైయింగ్ 4 times మోర్ దాన్ దిస్ వాల్యూమ్. దట్స్ వై వీ కెనాట్ నెగ్లెక్ట్. అందుకే మనం నెగ్లెక్ట్ చేయం. సో అట్లా అని చెప్పి ఇప్పుడు దీన్ని ఒక మాలిక్యూల్ కనుక్కున్నాడు కదా, 1 mole మాలిక్యూల్స్కి తీసుకుంటే Na × 4 × 4/3 πr³. దీన్ని B అనుకున్నారు. B 1 moleకి వాల్యూమ్, 1 mole మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ని B అనుకున్నారు. n moles అయితే Nb. నౌ ద వాల్యూమ్ కరెక్షన్ ఈజ్ ఫస్ట్ మనం అనుకున్నది V వాల్యూమ్, కానీ అందులో మాలిక్యూల్స్ ట్రావెల్ చేసే వాల్యూమ్ ఎంత అంటే ఈ వాల్యూమ్ తీసేసి చెప్పాలి. అంటే ఫర్ 1 mole V - B, ఫర్ n moles V - Nb. దిస్ ఈజ్ వాల్యూమ్ కరెక్షన్. ఫర్ 1 mole ఇఫ్ యూ వాంట్ టు గివ్, ఫర్ 1 mole అయితే వాల్యూమ్ కరెక్షన్ = V - B అని రాసుకోవచ్చు. ఎందుకంటే దిస్ వాల్యూ ఈజ్ B. ఫర్ n moles Nb విల్ కమ్. ఫర్ n moles Nb విల్ కమ్. ఇది వాల్యూమ్ కరెక్షన్. ఐ థింక్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ ప్రెషర్ కరెక్షన్ తీసుకుందాం. ద ప్రెషర్ కరెక్షన్ ఇది, వాల్యూమ్ కరెక్షన్ ఇది. నెగ్లిజిబుల్ అన్నారు కానీ నెగ్లిజిబుల్ కాదు. ఇప్పుడు వాల్యూమ్ కరెక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రెషర్ కరెక్షన్. వాల్యూమ్ కరెక్షన్ ప్రకారం కో వాల్యూమ్ ఎంత? V - Nb. సో ఇది యాక్చువల్గా మాలిక్యూల్స్ ట్రావెల్ చేసే వాల్యూమ్ V - Nb, నాట్ V. కంటైనర్ మొత్తం వాల్యూమ్ని ఆక్యుపై చేయవు, కంటైనర్ మొత్తం వాల్యూమ్ని తిరగలేవు, మాలిక్యూల్స్ ట్రావెల్ చేయలేవు. ట్రావెల్ చేసే వాల్యూమ్ ఎంత? V - Nb. రైట్. నెక్స్ట్ ప్రెషర్ కరెక్షన్ తీసుకుందాం. ప్రెషర్ కరెక్షన్. ఇన్ ద ప్రెషర్ కరెక్షన్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా మాలిక్యూల్లో, అట్రాక్షన్స్ తీసుకుందాం. ఇప్పుడు
వాల్యూమ్ కరెక్షన్ మనం ఏం చెప్పాము, వాల్యూమ్ కరెక్షన్ V మైనస్ NB అన్నాం. నెక్స్ట్ ప్రెషర్ కరెక్షన్కి వద్దాం. ప్రెషర్ని కూడా కరెక్ట్ చేశాడు, ప్రెషర్ కరెక్షన్. ఇప్పుడు చూడండి, ఇది కంటైనర్, దీస్ ఆర్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్, దీస్ ఆర్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్. ఓకే, హియర్ ఇన్ దిస్ మాలిక్యూల్స్ ఆర్ దేర్, దీస్ ఆర్ ద మాలిక్యూల్స్. How the pressure exerts? The pressure is exerted due to the collisions of molecules on the walls of the container according to chemical kinetic molecular theory of gases. మీరు ఒకవేళ kinetic molecular theory of gases వీడియో చూడకపోతే, సో యూ కెన్ సెర్చ్ కెమిస్ట్రీ వాళ్ళ VVR kinetic molecular theory of gases అని సెర్చ్ చేస్తే స్టేట్స్ ఆఫ్ లేదా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ప్లేలిస్ట్లోకి పోయినా ఉంటుంది kinetic molecular theory of gases మెయిన్ పోస్టులేట్స్. అందులో ఈ పాయింట్ ఉంటుంది ఏంటంటే, ప్రెషర్ అనేది ఎట్లా వస్తుంది అంటే డ్యూ టు ద కలిజన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్. సో మాలిక్యూల్ వెళ్ళి కంటైనర్ వాల్ని ఇట్లా బాంబార్డ్ చేసినప్పుడు ప్రెషర్ ఎగ్జిట్ అవుతుంది. ఎందుకంటే ప్రెషర్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ బై ఏరియా. ఎంత ఫోర్స్ ఎంత ఏరియా మీద అప్లై అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ప్రెషర్. నౌ ఇప్పుడు మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్స్ రిపల్షన్స్ లేవనుకో, ఈ మాలిక్యూల్ ఫాస్ట్గా వెళ్ళి దీన్ని బాంబార్డ్ అవుతుంది, అంతే కదా. మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్షన్ రిపల్షన్ లేకపోతే ఇట్లా పోయి ఇట్లా బాంబార్డ్ అయిపోతుంది. మరి ఒకవేళ ఉన్నాయనుకో, ఫర్ సపోజ్ మనకి మాలిక్యులర్ అట్రాక్షన్స్ అండ్ రిపల్షన్స్ ఉన్నాయనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, మాలిక్యులర్ అట్రాక్షన్స్ రిపల్షన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, వెనక నుంచి అట్రాక్షన్ ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మాలిక్యూల్, ఇది అన్ని మాలిక్యూల్స్తోనే అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ అన్ని వైపులా అట్రాక్ట్ అవుతుంది, ఇక్కడ పెద్ద ఎఫెక్ట్ ఉండదు, అన్ని వైపులా అట్రాక్ట్ అవుతుంది కాబట్టి. కానీ దీనికి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాల్కి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇది వాల్ అయితే ఇక్కడ మాలిక్యూల్ ఉన్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇంకా దీనికి యువతల పక్క మాలిక్యూల్స్ ఉండవు కదా వాల్కి తగిలే ముందు, సో అన్నీ బ్యాక్ సైడే ఉంటాయి మిగతా మాలిక్యూల్స్. సో ఇవన్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి బ్యాక్ సైడ్. Okay, these are attracting towards back side. Then what happens? The speed of the or the velocity of the molecule decreases. So instead of bombarding with high speed, it bombards slowly. Why? Because ఇక్కడ ఉన్నప్పుడు ఉన్న స్పీడ్ లేదు, ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయింది. Why? Because the backside molecules are attracting that molecule. Due to that attraction, the speed decreased and the pressure also decreased. Our expected pressure is more. Why? Because there is no attractions. ఫాస్ట్గా వెళ్ళి బాంబార్డ్ అవుతుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటున్నాం మనం, ఐడియల్ గ్యాస్ అనుకోని. బట్ రియల్ గ్యాసెస్లో ఏమవుతుంది, ఈ ప్రెషర్ గ్రాడ్యువల్గా తగ్గిపోయి స్లోగా బాంబార్డ్ అయింది. స్లోగా బాంబార్డ్ అయినప్పుడు ఏమవుద్ది, ప్రెషర్ తక్కువ వస్తుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రెషర్ కంటే తక్కువ ప్రెషర్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రెషర్ కంటే తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని యాడ్ చేయాలి. సో వీ షుడ్ యాడ్ ద ప్రెషర్. అయితే ఇక్కడ డ్యూ టు ద అట్రాక్షన్స్ pressure exerted is less. How much less? How much pressure decreases? That depends on the molecular attractions. That means you can say molecular attractions. Molecular attraction depends on concentration of these molecules. ఎంత ప్రెషర్ తగ్గింది, అట్రాక్షన్స్ వల్ల తగ్గుద్ది అన్నాం, ఎంత తగ్గింది అనేది ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్. సో ద ప్రెషర్ reduced or decreased is directly proportional to n square by v square or n by v whole square. కాన్సన్ట్రేషన్ అనమాట, కాన్సన్ట్రేషన్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది ప్రెషర్ రిడ్యూస్ అయింది. సో ప్రెషర్ రిడ్యూస్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్. ఈ ప్రపోర్షనాలిటీ తీసి ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే, టు ఈక్వలైజ్ దీస్ టూ వీ షుడ్ రైట్ ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, వీ షుడ్ రైట్
a proportionality constant, pressure reduced is equals to A into n square by V square. Here A is proportionality constant. In the volume correction we got B, in the pressure correction we got A n square by V square. So the reduced pressure is this much. అంటే మనకి ఎంత ప్రెషర్ వస్తుందో దానికంటే ఇంత తగ్గింది కాబట్టి if you add this then the expected pressure will come, no? So that's why the pressure correction you can do like this. The pressure correction is equals to P plus AN square by V square. So this is the pressure correction. Okay, this is the pressure correction. Now by taking volume correction and pressure correction, Van der Waal given this equation. ఈ రెండు తీసుకొని Van der Waal ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. P plus AN square by V square plus V minus NB into P plus AN square by V square into V minus NB is equals to nRT. So this is nothing but Van der Waals equation. ఇది అన్ని గ్యాసెస్కి యూజ్ చేయొచ్చు. You can use for any gas. For all gases you can use. P plus AN square by V square into V minus NB is equal to nRT. This is for n moles. If you want for 1 mole, then you avoid the n. If you want for 1 mole, you can neglect n. Okay. So here I am writing for 1 mole. This is for n moles. For n moles. For 1 mole, you can write P plus n both of them. P plus A by V square into V minus B is equals to RT. So like this you can write for 1 mole. Okay. Now this is the Van der Waals equation. ఇప్పుడు ఈ Van der Waals ఈక్వేషన్ నుంచి Z పాజిటివ్ డీవియేషన్ నెగిటివ్ డీవియేషన్ అన్నాం కదా ఐడియల్ బిహేవియర్ నుంచి, అవి ఎట్లా వస్తాయో చూద్దాం. మనం లో ప్రెషర్లో అయితే ఈ Van der Waals ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు, హై ప్రెషర్లో అయితే ఎట్లా రాయొచ్చు చూద్దాం. బిఫోర్ దట్ ఈ ఏబి ఉన్నాయి కదా Van der Waals కాన్స్టెంట్స్, వాటి గురించి చూద్దాం. ఏ కామా బి ఆర్ Van der Waals ఈక్వేషన్స్, Van der Waals కాన్స్టెంట్స్. ఇవి Van der Waals కాన్స్టెంట్స్ అమ్మ. ఏ బి Van der Waals కాన్స్టెంట్. ఏ ఏం చెప్తుంది అంటే it is a proportionality constant which gives attractions between the molecules. So A gives attractions between the molecules. If A value is more means attraction force between the molecules is more, extent of attraction it gives. Okay, if the A value is more means molecular attractions are more, the pressure decreases more అని తెలుస్తుంది. అండ్ ఈజీగా లిక్విఫై అవుతుంది ఆ గ్యాస్ అని కూడా చెప్తుంది. ఇఫ్ ఏ వాల్యూ ఈజ్ మోర్, మాలిక్యులర్ అట్రాక్షన్స్ ఆర్ మోర్, ఇట్ కెన్ ఈజీలీ లిక్విఫై అని కూడా చెప్తుంది. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఏ? యూనిట్స్ ఆఫ్ ఏ చూడండి, ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్రెషర్ కదా. ఈ వాల్యూ ఏంటి? ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ప్రెషర్. అంటే ప్రెషర్ అంటే మనకి అట్మాస్ఫియర్లో కానీ లేకపోతే డిఫరెంట్ యూనిట్స్లో ఉంది, అట్మాస్ఫియర్లో తీసుకుందాం. అప్పుడు ఏ కావాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియర్ ఇంటూ వి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. సో అట్మాస్ఫియర్ ఇంటూ ఇది బార్ అనుకో, అట్మాస్ఫియర్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రెషర్ యూనిట్ ఇది, ఇంటూ వి అంటే లీటర్స్, లీటర్ స్క్వేర్, బై ఎన్ అంటే మోల్, మోల్ స్క్వేర్.
సో అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్ మోల్ స్క్వేర్ పర్ మోల్ స్క్వేర్, అది యూనిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్ పర్ మోల్ స్క్వేర్, ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఏ వాల్యూ ఎక్కువ ఉంది అంటే అట్రాక్షన్స్ మోర్. నెక్స్ట్ బి ఏం చెప్తుందంటే సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్, size of the molecule. So it gives size of the molecule. By increasing pressure or by changing temperature also B value is not changing means the molecules are not compressing అని అర్థం. నువ్వు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నా కానీ వాల్యూమ్ తగ్గట్లేదు, మాలిక్యూల్స్ వాల్యూమ్ తగ్గట్లేదంటే మాలిక్యూల్స్ కంప్రెస్ అవ్వట్లేదు, దగ్గరికి రావట్లేదని అర్థం. బి వాల్యూని బట్టి అది చెప్పొచ్చు మనం, సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్ చెప్పొచ్చు. దీని యూనిట్ ఏంటి అంటే యూనిట్ వచ్చేసి ఇది దేనికి చెప్తాం మనం, సైజ్కి కదా. సో ఇప్పుడు ఎన్బి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ అనుకుందాం. ఎన్బి అనేది వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి, ఇది కో వాల్యూమ్. సో వాల్యూమ్ని ఎందులో కొలుస్తాం మనం, లీటర్స్లో. అప్పుడు బి ఏమవుతుంది, వాల్యూమ్ బై ఎన్, వి బై ఎన్ అంటే లీటర్ బై మోల్. సో లీటర్ పర్ మోల్ వస్తుంది, ఇది బికి యూనిట్ అవుతుంది. నా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డిఫరెంట్ కండిషన్స్లో ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. అంటే లో ప్రెషర్లో ఎలా ఉంటుంది, హై ప్రెషర్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో లో ప్రెషర్ అయితే ఈ ఈక్వేషన్ ఎట్లా చేంజ్ అవుద్ది, హై ప్రెషర్ అయితే ఎలా చేంజ్ అవుద్ది అనేది ఒకసారి చూద్దాం. సో 1 మోల్ తీసుకొని ట్రై చేద్దాం. లో ప్రెషర్లో అయితే ఎట్లా ఉంటుంది, హై ప్రెషర్లో అయితే ఎట్లా ఉంటుంది, ఈ ఈక్వేషన్ ఎట్లా చేంజ్ అవుద్ది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఎట్ లో ప్రెషర్ తీసుకుంటున్నాం. ఎట్ లో ప్రెషర్ ప్రెషర్ తక్కువ ఉంది అంటే మనం సింపుల్గా చెప్తున్నాం మీకు, ఏ బై వి స్క్వేర్ ఎక్కువ ఉన్నట్లు అర్థం. ఏ బై వి స్క్వేర్, ఎందుకంటే వాల్యూమ్ తగ్గిపోతుంది. ప్రెషర్ తక్కువ అంటే తక్కువ మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే, ఎక్కువ రకంగా చెప్పాలంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుందని కూడా చెప్పొచ్చు. బట్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే దీన్ని ఎట్లయినా డెరైవ్ చేయమని అడగరు, ఆ ఈక్వేషన్ లో ప్రెషర్లో ఎలా మారుతుందని అడుగుతారు. కాబట్టి చూడండి, ప్రెషర్ తక్కువ ఉంది అంటే ఇచ్చిన వాల్యూమ్లో మాలిక్యూల్స్ తక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నప్పుడు మనం ఏమన్నాం, తక్కువ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు వాల్యూమ్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, మాలిక్యూల్ వాల్యూమ్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. తక్కువ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఈ నెగ్లెక్ట్ చేసిన వాల్యూమ్ని మనం ఇక్కడ తీసేసాం కదా, ఈ వాల్యూము తీసేయాలి. మొత్తం ఈ కంటైనర్ వాల్యూమ్లో మాలిక్యూల్స్ ట్రావెల్ చేయలేవు, ఇంత వాల్యూమ్ తీసేయాలని చెప్పాం. కానీ తక్కువ ఉన్నప్పుడు మాలిక్యూల్స్, నేను చెప్పాను క్లాస్లో ఇద్దరే ఉంటే మొత్తం రూమ్ తిరగవచ్చు కదా వాళ్ళు. అట్లా తక్కువ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి వీ కెన్ నెగ్లెక్ట్. సో ఎట్ లో ప్రెషర్ V minus NB you can write as V. ఎందుకంటే V ఎక్కువే ఉంటుంది, ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు V ఎక్కువే ఉంది, కానీ అందులో ఉన్న మాలిక్యూల్స్ తక్కువ ఉండటం వల్ల NBని నెగ్లెక్ట్ చేసాం. సో హియర్ NB ఈజ్ నెగ్లెక్టెడ్. లేదంటే 1 మోల్కి తీసుకుందాం, B ఈజ్ నెగ్లెక్టెడ్ అందాం ఫర్ 1 మోల్. సో ఫర్ 1 మోల్ B ఈజ్ నెగ్లెక్టెడ్. Okay, B is neglected or ignored, you can write B is ignored, right. So V minus B is equal to V అయింది. నెక్స్ట్ దీనికి వద్దాం. ప్రెషర్ P plus A by V square యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఎందుకంటే A by V square వాల్యూ వీ కెనాట్ నెగ్లెక్ట్ హియర్. అట్రాక్షన్స్ అనేవి నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు, కొంచెం తగ్గినా కూడా అట్రాక్షన్స్ నెగ్లెక్ట్ చేయడానికి. ఎందుకు నెగ్లెక్ట్ చేయట్లేదంటే తక్కువ ప్రెషర్ అన్నాడు, ఈ P వాల్యూ తక్కువ ఉన్నప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేయలేవు. అంటే P వాల్యూ 100 ఉన్నప్పుడు ఇది 0.1 ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు, లేదా ఇది 90 ఉండి ఇది 0.1 ఉంటే నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇది 1 నుండి ఇది 0.1 ఉంటే నెగ్లెక్ట్ చేయలేం కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ తక్కువ ప్రెషర్ ఉంది అలాంటప్పుడు ఈ తక్కువ వాల్యూని నెగ్లెక్ట్ చేయలేము.
ప్రెషర్ తక్కువ ఉండటం వల్ల వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసేసే ప్రెషర్ చిన్నది, సో నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. అది ఇక్కడ నీ దగ్గర 1 lakh ఉన్నప్పుడు 1 రూపీ నెగ్లెక్ట్ చేయొచ్చు. నీ దగ్గర 10 రూపీస్ ఉన్నప్పుడు 1 రూపీని నెగ్లెక్ట్ చేయలేవు కదా, అట్లా అనమాట. దీని దగ్గర ఉంది 10 రూపీసే, ఇది 1 రూపీ, దీన్ని కలపాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ 1 lakh ఉంది, తీసేయాల్సింది 1 రూపీ, నెగ్లెక్ట్ చేయొచ్చు, 1 lakh అనవచ్చు, అట్లా అనమాట. సో v మైనస్ b ఈజ్ v, p ప్లస్ a బై v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ a బై v స్క్వేరే వస్తుంది, నెగ్లెక్ట్ చేయలేం, వీ కెనాట్ ఇగ్నోర్. సో ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే p ప్లస్ a బై v స్క్వేర్ ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు RT వస్తుంది. ఇప్పుడు v స్క్వేర్, v అంటే p ప్లస్ a బై v ఈజ్ ఈక్వల్స్ టు RT అయింది. ఇప్పుడు a బై v నాట్ పంపించేయండి, కరెక్టేనా? సారీ, p ఇంటూ v pv, సారీ p ఇంటూ v pv, a బై v స్క్వేర్ ఇంటూ v a బై v, ఓకే. pv ప్లస్ a బై v ఈజ్ ఈక్వల్ టు RT. ఇప్పుడు a బై v నాట్ పంపించేయండి, సో pv ఈజ్ ఈక్వల్స్ టు RT ప్లస్ a బై v. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రతి టర్మ్ని, సో ఈచ్ టర్మ్ డివైడ్ విత్ RT, సో pv బై RT ఈజ్ ఈక్వల్స్ టు RT బై RT ప్లస్ a బై VRT, సో a బై RTV. ఇది సో వీ డివైడెడ్ విత్ RT, అన్నిటినీ RTతో డివైడ్ చేసాం. PV బై RT ఈజ్ ఈక్వల్ Z, నో, PV బై RT ఈజ్ ఈక్వల్ Z. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి, RT బై RT 1 ప్లస్ a బై RTV. ఇక్కడ ప్లస్ కదా, ఇటు వస్తే మైనస్ అవ్వాలిగా, సారీ అన్నీ తప్పు చెప్తున్నా ఈరోజు. సో PV ఈజ్ ఈక్వల్ టు RT మైనస్ AV, ఇక్కడ కూడా మైనస్ RT బై RT మైనస్ a బై RTV, అంటే ఇక్కడ మైనస్. చూడండి, జెడ్ వాల్యూ అనేది 1 మైనస్ a బై RTV అన్నారు, అంటే దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఏదో ఒక వాల్యూ ఇది, అది 0.1 కావచ్చు, 0.2 కావచ్చు, 0.4 కావచ్చు, ఏదైనా సరే 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు జెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 వస్తుంది కదా. సో జెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1. ఎట్ లో ప్రెషర్, మీకు లాస్ట్ వీడియోలో గ్రాఫ్లో చూడండి, మీకు CO కానీ CH4 కానీ ఇట్లా కిందికి వచ్చి పైకి వస్తుంది, నెగిటివ్ డీవియేషన్ ఫస్ట్ వచ్చి తర్వాత పాజిటివ్ డీవియేషన్కి వస్తుంది. అంటే లో ప్రెషర్లో జెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 అని చెప్పాము. ఎందుకు లెస్ దాన్ 1 అంటే ఇది, అంటే లో ప్రెషర్లో అట్రాక్టివ్ ఫోర్సెస్ డామినేట్ చేసి నెగిటివ్లోకి వస్తుంది అనమాట, జెడ్ వాల్యూ లెస్ దాన్ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు హై ప్రెషర్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. ఇది లో ప్రెషర్లో, ఇది ఇంపార్టెంట్, ఇది అడుగుతారు. ఎట్ లో ప్రెషర్ ద వాన్ డెర్ వాల్ ఈక్వేషన్ చేంజెస్ టు Z ఈజ్ ఈక్వల్ 1 మైనస్ a బై RTV, Z ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ a బై RTV, లైక్ దట్ ఆప్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎట్ హై ప్రెషర్ తీసుకుందాం. సో ఎట్ హై ప్రెషర్ వాట్ హ్యాపెన్స్, హై ప్రెషర్లో అయితే ఏమవుతుందో చూద్దాం. హై ప్రెషర్, చూడండి, ఎట్ హై ప్రెషర్ వాట్ హ్యాపెన్స్, ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే ఇందులో చాలా మాలిక్యూల్స్ ఉండి ప్రెషర్ ఎక్కువ ఉంది, అప్పుడు మాలిక్యూల్స్ వాల్యూమ్ని నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి ఎట్ హై ప్రెషర్ వాల్యూమ్ తక్కువ అయిపోతుంది కదా, ప్రెషర్ ఎక్కువ ఉందంటే వాల్యూమ్ తక్కువ. సో లేదా వాల్యూమ్ అదే తీసుకోండి కానీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ అవుతాయి, వాల్యూమ్ అదే తీసుకుంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ అవుతాయి, లేకపోతే వాల్యూమ్ అది కాదు మారుతుంది అనుకుంటే వాల్యూమ్ తగ్గిపోతుంది. వాల్యూమ్ తగ్గిపోయినప్పుడు నువ్వు నెగ్లెక్ట్ చేయలేవు, వాల్యూమ్ తగ్గిపోతే ఎన్బిని లేదా బిని నెగ్లెక్ట్ చేయలేవు, సైజుని, ఇది ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ని. లేదు ఇదే వాల్యూమ్ ఉంచినావా, ప్రెషర్ పెంచుతున్నావు అంటే మాలిక్యూల్స్ పెంచావు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుద్ది, ఎక్కువ మాలిక్యూల్స్ అయితే దాని వాల్యూమ్ని నెగ్లెక్ట్ చేయలేవు. సో దట్స్ వై ఎట్ హై ప్రెషర్ V minus B is equals to V minus B only. We cannot neglect B value. Okay.
B value is considered. B value should considered. నెక్స్ట్ ప్రెషర్కి వద్దాం. P plus A by V square is equals to P అవుద్ది. ఎందుకు సార్ ఇది? సో A by V square ignored. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ ఉంది. నేను చెప్పాను ఇందాక 1 lakhలో 1 కలిపినా తీసేసినా పెద్ద ఫరక్ పడదు. కాబట్టి ఇది ప్రెషర్ ఎక్కువ ఉంది. అట్ హై ప్రెషర్ A by V square value is very small. So we can neglect. So due to high pressure, A by V square value you can ignore. So P plus A by V square is equal to P. Now then write this equation. So P into V minus B is equals to RT will come. At high pressure, the van der Waals equation for 1 mole you can write P into V minus B is equal to RT. So P into V minus B is equal to RT. Now multiply them. So P into V minus B, PV minus PB is equals to RT. అంతే కదా, PV minus PB is equal to RT. ఈ PBని పంపించేయండి. Then PV is equals to RT plus PB. Then divide with RT. Divide with RT. Each term. So PV by RT is equals to RT by RT plus PB by RT. Then this is Z is equals to 1 plus PB by RT. అంటే ఇక్కడ Z వాల్యూ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ 1 ప్లస్ PB by RT, ఏదో సమ్ వాల్యూ దీనికి యాడ్ చేస్తున్నాం. అంటే మోర్ దెన్ 1 విల్ కమ్. నో, మోర్ దెన్ 1 విల్ కమ్. Z ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ PB by RT అంటే మోర్ దెన్ 1, అంటే Z వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో Z వాల్యూ గ్రేటర్ దాన్ 1 వచ్చిందంటే రిపల్షన్స్ డామినేట్స్. ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు మాలిక్యూల్స్ బాగా దగ్గరికి అవుతాయి. బాగా దగ్గరికి అయినప్పుడు ఏమవుద్ది, వాటి మధ్యలో రిపల్షన్స్ వస్తాయి. సో డ్యూ టు ద రిపల్షన్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. సో Z వాల్యూ గ్రేటర్ దెన్ 1 విల్ కమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాన్ డెర్ వాల్స్ కరెక్షన్. ఓకే, సో ద ఐడియల్ ఈక్వేషన్ ఈజ్ కరెక్టెడ్ బై ద వాన్ డెర్ వాల్ టు అప్లై రియల్ గ్యాసెస్. ఇది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. ఇవి ఇంపార్టెంట్. కేస్ 1 లో ప్రెషర్, హై ప్రెషర్, ఈ రెండు కేసెస్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే.